ఎప్పుడైనా డౌట్ వచ్చిందా అంటే మీ బావ మీద, అంటే ఇట్లా ఇట్లా చేస్తాడు రేపు పొద్దున మా చెల్లెల్ని చంపుతాడని? అసలు ఏం డౌట్ లేదు, అసలు ఒక మాట కూడా లేదన్న ఎప్పటికీ మాతోటి. తిన్నావంటే తిన్నావా, ఉన్నావంటే ఉన్నావా, అంతే. అంతకు మించి ఆయనకు కావాల్సిందల్లా చేయడం ఒకటి మాకు తెలుసు. ఇంకా అంతకు మించి ఆయన మాకు ఇంకా చేసింది, మాట్లాడింది, చేసింది అంటే ఇంకా ఏం లేదు. ఓకే, ఆయనకు కావాల్సింది మేము చేయాలా, ఆయన మా చెల్లెతో హ్యాపీగా ఉన్నాడా లేదా అని చూడాలా, అంతే. ఓకే, పర్ఫెక్ట్. ఆ రోజు మర్డర్ జరిగేంత వరకు కూడా వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు. ఆ రోజు సడన్గా మర్డర్ తప్ప ఇంకేం జరగలేదు ఇప్పటి వరకు. సరే, అసలు మర్డర్ అంటే ఎందుకు చంపి ఉండొచ్చు మీ బావ? అదే అర్థమవుతలేదు అన్న. ఆయన వేసింది కాదు ఇదంతా. వాళ్ళిద్దరు అన్నలు, వాళ్ళ అమ్మ ఫుల్ అంటే వాళ్ళు కట్నాలు, వాళ్ళు భూములు ఏమేమో తెచ్చుకోర్రట. ఈయన కూడా కావాలని చెప్పేసి ఈయనని బగ్గా టార్చర్ చేసిర్రు. ఇది మాత్రం ఒక్కటే వన్ మైండ్లో ఒక 1 month దాకా 2 months దాకా వన్ మైండ్లో లేదు, నాకు వైషమ్మనే కావాలి. వైషమ్మ కోసం వాడు ఏం చేసి ఇంటికి వచ్చి నువ్వు మాట్లాడుకున్నాడు. మా వైషమ్మ అద్దనేసరికి ఇటు మా వీళ్ళద్దు అంటున్నారు, వాడు మా వాళ్ళు వద్దు అంటున్నారు. ఇక నాకు ఆమె లేనిది నాకు అవసరం లేదని ఈమె సూసైడ్ చేసుకున్నాడు. సూసైడ్ చేసుకున్న తర్వాత మా చెల్లెమ్మ దగ్గరికి వచ్చి అదోటి ఇదోటి చెప్పేసుకుని పోయి పెళ్లి చేసుకుని వచ్చిండు, అయిపోయింది, మాట్లాడుకున్నాము. ఒక 2 నెలల దాకా వాడు ఏం అనలేడు, ఏం చేయలేడు. వాడి మనసులో ఏమైందంటే వాళ్ళ అన్నగాడు 20 లక్షలు కట్టం తెచ్చుకున్నాడంట, 2 ఎకరాలు తెచ్చుకున్నాడంట. ఇంకో అన్నగాడు 30 లక్షలు కట్టం తెచ్చుకున్నాడంట, 3 ఎకరాలు తెచ్చుకున్నాడంట. అరే నువ్వు అన్నలు ఎట్లా బతుకుతున్నావు, నువ్వు ఎట్లా బతుకుతున్నావు, పోయి అడుగురా అంటే ఏం చేసిండు. పాపం వీళ్ళ దగ్గర డబ్బులు లేవన్నా, ఇప్పుడు ఆ ఇల్లు కట్టుకున్నారు, ఆ ఇల్లు కూడా అప్పేసే కట్టుకున్నారు. ఇప్పుడు మీకు అది ఒక ప్రూఫ్స్ కావాలంటే మహిళా సంఘాలు ఉంటాయి కదా, వాళ్ళు మొత్తం దగ్గర ఒక 10 లక్షల దాకా తీసుకున్నారు. వీళ్ళ పేరు మీకించలు కాదు. ఇప్పుడు అందులో మా భార్య ఉంది అనుకో, మా భార్య పేరు మీకించలు ఎత్తుకొని వాళ్ళ మీ పేరు మీకించలు ఎత్తుకొని ఒక 10 లక్షల దాకా అప్పు తీసుకున్నారు. అంత అప్పులు చేసుకున్నారు. ఆయన వీడు అడిగేసరికి మరి ఇంటికి వచ్చిన అల్లుని తక్కువ వేయద్దు అని ఏం చేసిన దగ్గర వీళ్ళకి లేకపోయినా 12 లక్షలు అదేంటిది అక్కడ మళ్ళీ ఇది పోతే దొరకది, ఏదో ఒకటి కొనేసుకున్నాం, ఉంటేనేమో ఇది ఉండని కాదు. ఒక విషయం, ఇప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు వీళ్ళు, మీకు తెలియకుండా పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్నప్పుడు వరకట్నం ఎందుకు ఇస్తాం, అసలు కట్నం ఎందుకు ఇవ్వాలి? ఈయన అవసరం లేదు కదా. మేము పట్టుబడితే మేము లవ్ మ్యారేజ్ చేసుకున్నాను, మీ కట్నం ఎందుకు ఇవ్వాలి, ఇవ్వాల్సిన అవసరం మాకు లేదు అనుకో అని అనొచ్చు. ఎందుకంటే వాళ్ళు ఉన్నది మా చెల్లె, ఇస్తే మా చెల్లెనే బతికిపోతుంది. మళ్ళీ వాళ్ళు కష్టం వాళ్ళు కష్టం చేసుకొని వాళ్ళని ఇష్టం చేసుకొని సంపాదించుకొని ఇల్లు కట్టుకునేసరికి అది ఇంకెంత టైం అవుతుంది అని ఎట్లయినా మా చెల్లెనే బతుకుతుంది కదా. వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకున్నంత ఇవ్వాల్సిన అవసరం లేదు. బట్ మా చెల్లె గురించి ఆలోచించి వాళ్ళ దగ్గర లేకపోయినా 12 లక్షలు కట్టి అది కొన్నారు. వానికి 1,50,000 బండి కొని ఇచ్చారు, 3 తులాలు పెట్టి బంగారం చేయించారు. వాళ్ళు ఏం పెట్టలేము. ఇంకా మా పిన్ని వాళ్ళు కూడా అడగలేదు, మేము కూడా అడగలేము.